అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో ఆస్త్మా వ్యాధికి అద్భుత వైద్యం అనేటువంటి చక్కటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆస్త్మా వ్యాధినే తమక శ్వాస అనేటువంటి పేరుతో ఆయుర్వేద వైద్య విధానంలో చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. దీన్నే సాధారణంగా ఆధునిక వైద్య పరిభాషలో బ్రాంకియల్ ఆస్త్మా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఒక అనారోగ్య సమస్య ఈ యొక్క బ్రాంకియల్ ఆస్త్మా. ఈ యొక్క ఆస్త్మా వ్యాధికి అనేక రకాలైనటువంటి చికిత్సలు, అంటే గృహ వైద్య చికిత్సా విధానంలోనూ, అదేవిధంగా వంటింటి వైద్య విధానంలోనూ, ఆయుర్వేద వైద్య విధానంలోనూ, జానపద వైద్య విధానంలోనూ, అదేవిధంగా ఆటవిక వైద్య విధానంలోనూ అనేక రకాలైనటువంటి చికిత్సలు మనకి ప్రకృతిలో తటస్థపడుతూ ఉంటాయన్నమాట. వాటిల్లో మీరు తయారు చేసుకోదగ్గ ఒక సులువైనటువంటి చక్కటి చికిత్సని, క్షేమదాయకమైనటువంటి చికిత్సని, చక్కటి ఫలితాన్ని పొందదగ్గ చికిత్సను గురించి, ఆ ఔషధాన్ని తయారు చేసుకోదగ్గ విధానాన్ని గురించి కూడా ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క సమస్య తగ్గేందుకు మాత్రలు తయారు చేసుకోవాలి. ఆ మాత్రలు ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు 3. మొట్టమొదటిది ముసాంబ్రం. బాగా నిదానంగా రాసుకోండి. కొంచెం కష్టపడితే కష్టే ఫలి. మనం కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కొంచెం కష్టపడితే సమర్థవంతమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు, సమర్థవంతమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా పొందవచ్చు అన్నమాట. ముసాంబ్రం, దీన్ని కలబంద మనకందరికీ తెలుసు కదా, కలబంద అలోవీరా. ఈ అలోవీరాతో తయారు చేసినటువంటి ఔషధం, అంటే అలోవీరాను ఒక ప్రత్యేక పద్ధతుల ద్వారా ఎండించేసేసి ఔషధాన్ని తయారు చేస్తారనమాట. దాన్నే ముసాంబ్రం అంటారనమాట. నల్లగా గడ్డల రూపంలో మనకి పచారి కొట్టలో దొరుకుతూ ఉంటుందన్నమాట. చాలా చౌక ధరకే దొరుకుతుంది. ఆ ముసాంబ్రము ఒక 10 గ్రాములు తీసుకోండి. రెండవది మిరియాలు కూడా చూర్ణం చేసేసి ఒక 10 గ్రాములు తీసుకోండి. ముసాంబ్రము 10 గ్రాములు, మిరియాల చూర్ణము 10 గ్రాములు. ఈ 2 పదార్థాలను, అంటే ముసాంబ్రాన్ని మెత్తగా దంచేసేయండి. అది బంకలాగా ఉంటుంది కాబట్టి చిన్న ఉడకరుగా చేసి దంచేసేయండి. అట్లే మిరియాల పొడి అందులో కలిపేసేయండి. ఇందులో తగినంత అల్లపు రసం వేసి ఒక అరగంట సేపు అలాగే నానించేసేసి తర్వాత మెత్తగా నూరేసి మాత్ర పాకం వచ్చిన తర్వాత గురిగింజ ప్రమాణం మాత్రలు తయారు చేసి పెట్టుకోండి. అంతే. అర్థమైంది కదా. ముసాంబ్రం 10 గ్రాములు, మిరియాల చూర్ణం 10 గ్రాములు తీసుకొని అందులో తగినంత అల్లపురసం వేసేసి ఒక అరగంట సేపు నానించిన తర్వాత మరలా అవసరమైతే కొద్దిగా అల్లపురసం వేసి మెత్తగా నూరేసి మాత్ర పాకం వచ్చిన తర్వాత ఒక్క గురిగింజ ప్రమాణం మాత్రలు తయారు చేసి పెట్టుకొని నీడలో ఎండించేసి పెట్టుకోవాలి. ఇంతే. ఈ విధంగా ఎండించి నిల్వ చేసుకున్నటువంటి ఈ యొక్క మాత్రలని రోజు ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2, రోజు 6 మాత్రల చొప్పున ఆ మాత్రలు మింగేసేసి కాస్త గోరువెచ్చని నీళ్ళు తాగుతుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా త్వరితగతిన అద్భుతమైనటువంటి సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఉన్నటువంటి లక్షణాలు త్వరగా తగ్గిపోతాయి. ఆస్మా వచ్చేటువంటి సమస్య కాబట్టి ఆ యొక్క లక్షణాలు తగ్గిపోతాయి, లక్షణాల తీవ్రత కూడా తగ్గిపోతుంది. తరచుగా ఈ సమస్య మరలా పునరావృతం కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి రసాయన తత్వాలన్నీ కూడా ఉపయోగపడి ఆ యొక్క సమస్య తరచుగా పునరావృతం కాకుండా కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది. సమస్య మరీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు దీనికి తోడు మరికొన్ని ఔషధాలు కూడా కొన్నాళ్ళ పాటు వాడుకుంటే సరిపోతుంది అన్నమాట. ఎలాంటి ఔషధాలంటే రాసుకోండి నిదానంగా. ఆ ఔషధం వాసారిష్ట. బాగా నిదానంగా రాసుకోండి. అడ్డసరపు ఆకులతో తయారు చేసినటువంటి వాసారిష్ట. ఇది మనకు ద్రవ రూపంలో దొరుకుతుంది అనమాట. అంటే లిక్విడ్ రూపంలో దొరుకుతుంది ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ యొక్క వాసారిష్ట అనేటువంటి ద్రవరూప ఔషధాన్ని తెచ్చుకొని కొన్నాళ్ళ పాటు వాడుకుంటే సరిపోతుంది. ఈ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి 10 నిమిషాల ముందు మాత్రమే వాడుకుంటే సరిపోతుంది. 10 మిల్లీలీటర్ల ఈ ద్రవము లిక్విడ్ చెప్పాను కదా, 10 మిల్లీలీటర్ల నీరు చేర్చేసి
ఒక ప్రమాణంగా ఉదయం ఆహారానికి ముందు తీసుకోవాలి, రాత్రిపూట కూడా అలాగే తీసుకోవాలి. ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ల పాటు వాడేసి ఆపేసినా సరిపోతుంది అనమాట. తర్వాత క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు నేను చెప్పినట్లు ఈ యొక్క మాత్రలనే కొన్నాళ్ల పాటు రెగ్యులర్గా వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలామందిలో 100లో దాదాపు 70-80% మందిలో కూడా చాలా చక్కటి అద్భుతమైనటువంటి సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కానీ సమస్య మరీ మొండిగా ఉండి, సమస్య మరీ దీర్ఘకాలికంగా ఉండి, వ్యాధి లక్షణాలు కూడా మరింత ఉధృత స్థాయిలో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి శక్తివంతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా ఆయుర్వేద వైద్యులు సిఫారసు చేస్తారు. వాటిలో మల్ల సింధూరము, అదేవిధంగా సమీర పన్నగ రసము, క్రమవృద్ధి లక్ష్మీ విలాస రసము, కనకాసవము, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు వైద్యులు సిఫారసు చేస్తారు. ఇలాంటివన్నీ కూడా మీకై మీరు వాడుకోదగడం ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు. కాబట్టి ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు మాత్రం సమీపంలో ఉన్నటువంటి వైద్య నిపుణులను సంప్రదిస్తే వాళ్ళు మీ యొక్క శరీర తత్వం ఏమిటంటే, మీ యొక్క శరీర తత్వం ఏంటి, ఈ వ్యాధి ఎన్నాళ్ళ నుంచి ఉంది, వ్యాధిలో లక్షణాలు ఎలా వస్తున్నాయి, ఎలా ఉధృత రూపం దాలుస్తున్నాయి, ఎలా ఇబ్బంది పెడుతున్నాయి, ఇతర అనుబంధ లక్షణాలు ఏంటి, ఇలాంటి కుటుంబ చరిత్ర ఏంటి, ఇలాంటి వివరాలని కూడా తెలుసుకొని మీ వ్యాధికి నేను చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాల్లో కొన్నే చెప్పాను. ఇలాంటి ఔషధాల్లో ఏది మీకు సూట్ అవుతుందో ఆ యొక్క అలాంటి మీకు సూటబిలిటీ ఔషధాన్ని వాళ్ళు ఎంపిక చేసి కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. సమస్య మరలా పునరావృతం కాకుండా కూడా దీర్ఘకాలం పాటు కూడా మిమ్మల్ని ఆ యొక్క ఔషధాలు, ఔషధ తత్వాలు, రసాయనాలు, రసాయన గుణాలు, రసాయన తత్వాలన్నీ కూడా దేహంలో సదా ఉంటూ సదా మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ యొక్క వీడియోలో ఆస్తమా తగ్గేందుకు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.